నా పేరు బండిరెడ్డి సర్వేశ్వరరావు, అది నా పెళ్ళం భవాని. ఏంటి సైలెంట్ గా ఉందని చూస్తున్నారా? పనిష్మెంట్ ఇచ్చా. 1 month మాట్లాడకూడదని పనిష్మెంట్ ఇచ్చా. నాకు కూతురుందండి, పేరు కీర్తి. కీర్తిని ఎలాగైనా అమెరికా పంపించాలి. అక్కడి నుంచి అది నాకు బోల్డ్ అని డబ్బులు సంపాదించి పంపితే దాంతో పెద్ద కారు, పెద్ద ఇల్లు కొనుక్కోవాలని నా ప్లాన్. ఎలా ఉంది నా ప్లాన్? ఇది కూడా లేచిపోయి పెళ్లి చేసుకుంటుందిరా సచ్చినోడా. కానీ నా ప్లాన్ మొత్తానికి ఒకటే అడ్డు. ఆడి పేరు కిరణ్. ముష్టి బీపీఓ జాబ్. నీకు ఇలా చెప్తే అర్థం కాదురా. మీ అమెరికా స్టైల్లో చెప్పనా? విను. ఏం చేశాడో ఏంటో గాని మొత్తం మీద నా కూతుర్ని బొట్లో పడేశాడు. తను నేను స్నేహమనే పున్నమిలో వెన్నెలని తట్టుకొని ప్రేమనే నింగిలో నగువలల్లే ఒకే జంటై తరించాలి. పోనీ అమెరికా వెళ్ళి అమ్మాయి ఆఫీస్కో వెళ్ళినప్పుడు ఇంటి పనులు చేసుకోవచ్చు కదా. వెళ్ళడంట. అమెరికా అస్సలు వెళ్ళడంట. ఇంటి పనులు రావంట. సిగ్గు లేకుండా ఆ కూర్చులో కూర్చొని పెళ్ళంతా అన్ని పనులు చేసుకుని కూతురు జీతం మీద బతుకుతున్నారే. నీకన్నా అడుక్కున్నాడు బెటర్ అంకుల్. సారీ అంకుల్, వెరీ సారీ. వాడికి మాత్రం నా కూతురునిచ్చి సస్తే పెళ్లి చేయండి. కానీ ఆ కిరణ్ గారిని సీన్ లోంచి తప్పించేయడానికి ఒక సూపర్ క్యాండిడేట్ ని సెట్ చేశా. అమెరికా ఉద్యోగం, సేమ్ క్యాస్ట్. చిచ్చి చిచ్చి చిచ్చి, నాకు అస్సలు క్యాస్ట్ ఫీలింగ్ లేదండి. ఆడికి కీర్తి అంటే చచ్చేంత లవ్వు. లైక్ యూ కీర్తి, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చూస్తాగా ఆ కిరణ్ గాడు కీర్తిని అమెరికా ఎలా వెళ్ళినవడో చూస్తాగా. నాన్న, నీకోసం నేను యుఎస్ వెళ్తా. నీకోసం మంచి సాక్స్, షూస్, టీ-షర్ట్స్ తెస్తా. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. బండిరెడ్డి సర్వేశ్వరరావు జెండాను అమెరికాలో పని పెడతా. ఐ లవ్ అమెరికా. ఏమనుకున్నారు? బండిరెడ్డి సర్వేశ్వరరావు చిన్నప్పుడే బ్రెయిన్ వాష్ చేసేసా.